హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రోటోజోవన్ల వల్ల కలిగే వ్యాధులు, వ్యాక్సినేషన్, అదేవిధంగా వ్యాక్సినేషన్ పునఃసంయోజక వ్యాక్సిన్లు. ఫస్ట్ బిట్, జిగట విరేచనాలు అమీబియాసిస్ వ్యాధిని కలుగు చేసే క్రిమి పేరు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ యాంటమీబా హిస్టాలిటికా. నెక్స్ట్, ప్లాస్మోడియం ఈ వ్యాధిని కలుగు చేస్తుంది. ప్లాస్మోడియం ఈ వ్యాధిని కలుగు చేస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మలేరియా. నెక్స్ట్, డిపిటి టీకా మందు ఈ వ్యాధి రాకుండా ఇస్తారు. డిపిటి టీకా మందు ఈ వ్యాధి రాకుండా ఇస్తారు. డిపిటి అంటే డి అంటే డిప్తీరియా, కంటవాపు, పి పెర్టిసిస్, కోరింత దగ్గు, టీ టెటనస్, ధనుర్వాతం. ఈ 3 వ్యాధులు రాకుండా మనకి డిపిటి టీకాలు చిన్నపిల్లలకి 1.5, 2.5, 3.5 మంత్స్తో ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years కూడా ఈ టీకాలు తప్పకుండా వేయించాలి చిన్నపిల్లలకి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, మలేరియా పరాన్నజీవి మానవుని ఈ కణాల్లో జీవిస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్, కుష్టు వ్యాధిని ఈ క్రింది బ్యాక్టీరియా కలిగిస్తుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మైకోబాక్టీరియం లెప్రే. ఆన్సర్ మైకోబాక్టీరియం లెప్రే, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, బోర్డిటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా ఈ వ్యాధిని కలిగిస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కోరింత దగ్గు. నెక్స్ట్, దోమ డెంబకాలను తినేందుకు పెంచబడే చేపలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ గాంబూసియా. నెక్స్ట్, బీసీజీ టీకాలు ఈ క్రింది వ్యాధి రాకుండా వేస్తారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్షయ. నెక్స్ట్, విడువని జ్వరం పొట్ట పచ్చిగా ఉండటం, నాలుకపై పూత, తలభారం. విడువని జ్వరం పొట్ట భాగం పచ్చిగా ఉండటం, నాలుకపై పూత, తలభారం ఈ రోగ లక్షణాలు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టైఫాయిడ్. నెక్స్ట్, మలేరియా వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఇలా వ్యాప్తి చెందుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆడయానాఫిలిస్, దోమ కాటు వలన. నెక్స్ట్, ట్రిపుల్ యాంటీజెన్ అని ఈ వ్యాక్సిన్కి పేరు. ఫస్ట్ వన్ బీసీజీ క్షయవ్యాధికి వేస్తారు. పుట్టిన వెంటనే పిల్లలకి వేస్తారు బీసీజీ. నెక్స్ట్, డిపిటి డిప్తీరియా, పెర్టిసిస్, టెటానస్. ఈ 3 దీన్నే ట్రిపుల్ యాంటీజెన్ అంటారు. ఎంఎంఆర్ మమ్స్, మిజల్స్, రుబెల్లా. ఎంఎంఆర్ కూడా వేస్తారు చిన్న పిల్లలకి. నెక్స్ట్, టీటీ టాక్సాయిడ్ టెటానస్. ఇప్పుడు ట్రిపుల్ యాంటీజెన్ అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, ట్రిపుల్ యాంటీజెన్ అనే వ్యాక్సిన్ ఎన్ని రోగాల నుండి? ట్రిపుల్ అంటే మీకు తెలుసు, ట్రిపుల్ అంటే ఏంటి? 3. కావున ట్రిపుల్ యాంటీజెన్ అనే వ్యాక్సిన్ ఎన్ని రోగాల నుండి కాపాడుతుంది? సెకండ్ ఆప్షన్ 3 రోగాల నుండి కాపాడుతుంది. నెక్స్ట్, కలరా వ్యాధిని కలుగుజేయు సూక్ష్మజీవి. కలరా వ్యాధి. ఆన్సర్ చూడండి, ఆన్సర్ కలరాయే ఉంటుంది. మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. థర్డ్ ఆప్షన్ విబ్రియో కలరా. అదే ఫోర్త్ ఆప్షన్ సాల్మోనెల్లా టైఫీ వల్ల టైఫాయిడ్, మైక్రోబాక్టీరియం లెప్రే వల్ల కుష్టు,
మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ వల్ల క్షయ వస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి. ఆన్సర్ కలరా, టైఫాయిడ్, కోరింత దగ్గు. ఫోర్త్ ఆప్షన్. పైవన్నీ కూడా మనకి బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు. నెక్స్ట్, డిప్తీరియా వ్యాధిని కలుగు చేయి బ్యాక్టీరియా. ఇక్కడ కూడా క్వశ్చన్లోనే ఆన్సర్ కనిపిస్తుంది చూడండి. సాల్మోనెల్లా టైఫిమ్యూరియం వల్ల టైఫాయిడ్ వస్తుంది. మైకోబాక్టీరియం లెప్రే వల్ల కుష్టు వస్తుంది. కార్నిబాక్టీరియం డిప్తీరియా వల్ల డిప్తీరియా వస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, యాంటమీబా హిస్టాలిటికా అనే పరాన్నజీవి ఏ వర్గానికి చెందినది? యాంటమీబా హిస్టాలైటికా జీవి ఏ వర్గానికి చెందింది? ప్రోటోజోవా వర్గానికి చెందింది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనే జీవి దేనికి చెందును? ఆన్సర్ థర్డ్ ఆప్షన్. మనకి ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం ఇవన్నీ కూడా ప్రోటోజోవానికి చెందిన. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి. ఆన్సర్ టైఫాయిడ్. థర్డ్ ఆప్షన్. క్లాస్ట్రీడియం టెటనీ అనే ధనుర్వాతాన్ని కలిగిస్తుంది. టెటానస్ని కలుగు చేస్తుంది. అయితే ఇది ఏ రకపు సూక్ష్మజీవి? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, బ్యాక్టీరియా. క్షయవ్యాధిని కలిగించే సూక్ష్మజీవి. మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, అలసిపోవడం, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, ఆకలి బరువు తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. అలసిపోవడం, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి, బరువు తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, కుష్టు. మనకు కుష్టు వలన జ్వరము మరియు శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి వేయకపోవడం, బరువు తగ్గడం అనేవి కుష్టు వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్, అలసిపోవడం, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. ఆన్సర్ కుష్టు కాదండి, థర్డ్ ఆప్షన్ క్షయ. నెక్స్ట్, వణుకుతో కూడిన చలి, తీవ్ర జ్వరం, చెమటలు పోయడం ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మలేరియా. BCG టీకాలు ఈ వ్యాధి నివారణకు వాడుతారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్షయ. నెక్స్ట్, DPT అనే ట్రిపుల్ యాంటీజెన్ను క్రింది ఏ వ్యాధుల నుండి రక్షిస్తుంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ డిప్తీరియా, పెర్టిసిస్, టెటనస్. నెక్స్ట్, మొట్టమొదట కనుగొనబడిన వ్యాక్సిన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ స్మాల్ పాక్స్. 1776లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త, ఈయన బ్రిటిష్ వైద్యుడు. ఈయన చంపబడిన సూక్ష్మజీవిని కానీ లేదా చైతన్యరహితం చేసిన సూక్ష్మజీవిని వ్యాక్సిన్ అని అన్నారు. మొట్టమొదట కనుగొనబడిన వ్యాక్సిన్ మసూచికి అంటే స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ల తయారీలో ఏమి యూజ్ చేస్తారు? బ్యాక్టీరియా, వైరస్లను ఉపయోగిస్తారు. మొట్టమొదటి కనుగొనబడిన వ్యాక్సిన్ స్మాల్ పాక్స్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వము మిషన్ ఇంద్రధనుష్ అనే టీకా కార్యక్రమాన్ని ఏ రోజున ప్రారంభించారు? ఆన్సర్
2014 డిసెంబర్ 25న మిషన్ ఇంద్రధనుస్సు అనే టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం 2020 నాటికి దేశవ్యాప్తంగా 2 ఏళ్లలోపు చిన్నారులందరికీ 7 ప్రాణాంతక వ్యాధుల నుండి 90% వరకు రక్షించడము ఈ మిషన్ యొక్క లక్ష్యం. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ వన్ ర్యాబీస్, కలరా, యాంథ్రాక్స్. ర్యాబీస్, కలరా, యాంథ్రాక్స్ని ఎవరు కనుగొన్నారు? లూయిస్ పాస్చర్. నెక్స్ట్, పోలియో డ్రాప్స్ని ఆల్బర్ట్ సాబిన్. స్మాల్ పాక్స్, మసూచిక టీకాను స్మాల్ పాక్స్ ఎవరు కనుగొన్నారు? ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్, తట్టు, ఎంఎంఆర్, మమ్స్, మిజిల్స్, రుబెల్లా. తట్టుకి టీకాను జాన్ ఎఫ్ ఆండర్స్ కనుగొన్నారు. ఆన్సర్ A4 B2 C1 D3. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా శాస్త్ర పరిజ్ఞానంతో తయారు చేసే వ్యాక్సిన్లు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. హెపటైటిస్, హిబ్ వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్, పైవన్నీ. ఈ 4 వైరస్లు కూడా రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన వ్యాక్సిన్స్. నెక్స్ట్, భారత ప్రభుత్వము మొట్టమొదట ఏ సంవత్సరంలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది? భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో మొట్టమొదటి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 1978. భారత ప్రభుత్వం మొట్టమొదటిగా 1978లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీటిని శరీరంలోకి ఎక్కించడానే వ్యాక్సినేషన్ అంటారు. దీన్ని కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. టీకా కార్యక్రమంలో ఇచ్చే ఒకే ఒక రీకాంబినెంట్ వ్యాక్సిన్ హెపటైటిస్ బి. ఈ కార్యక్రమాన్ని 1986లో మార్పులు చేసి యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అనే పేరుతో రూపొందించారు. దీని ప్రకారం శిశువులకు 7 రకాల వ్యాక్సిన్లను ఖచ్చితంగా ఇవ్వాలి. అవి ఏంటంటే క్షయ, పోలియో, డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, మీజిల్స్, హెపటైటిస్. నెక్స్ట్, చంపబడిన సూక్ష్మజీవిని లేదా చైతన్యరహితం చేసిన సూక్ష్మజీవిని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వ్యాక్సిన్. నెక్స్ట్, పల్స్ పోలియో కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? పల్స్ పోలియో కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 1995. ఓపీవీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఇది పోలియో వ్యాధిని నివారిస్తుంది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము 1995లో ప్రారంభించింది. నెక్స్ట్, భారత ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని 1986లో మార్పులు చేసి యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అనే పేరుతో రూపొందించారు. అయితే దీని ప్రకారం శిశువుకు ఏ వ్యాక్సిన్లు ఖచ్చితంగా ఇవ్వాలని సూచించారు? ఆన్సర్ క్షయ, పోలియో, డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, మిజిల్స్, హెపటైటిస్. అంటే పైవన్నీ కూడా ఇవ్వాలి. 7 రకాల టీకాలు కూడా పిల్లలకి ఇవ్వాలని చెప్పి 1986లో ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు, యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్. నెక్స్ట్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పూణే. నెక్స్ట్, ఇమ్యునాలజీ పితామహుడు
ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎడ్వర్డ్ జెన్నర్. ఇమ్యునాలజీ పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. ఫస్ట్ వన్, కాంజుగేటెడ్ వ్యాక్సిన్, కాంజుగేటెడ్ వ్యాక్సిన్, టాక్సైడ్ వ్యాక్సిన్, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్, అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ A4. కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అనేది హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా రకం బి వ్యాక్సిన్. టాక్సైడ్ వ్యాక్సిన్ చంపబడిన రాకారక జీవి. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్, టాక్సైడ్ వ్యాక్సిన్ చైతన్యరహిత బాహ్య విషకారకాలు. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ చంపబడిన రోగకారక జీవి. అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ ప్రభావరహిత పరాన్నజీవి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, పచ్చజ్వరం, పొంగు, రుబెల్లా, గవదబిళ్ళలు. పచ్చజ్వరం, పొంగు, రుబెల్లా, గవదబిళ్ళలు వంటి వాటికి వ్యతిరేకంగా ఏ రకమైన వ్యాక్సిన్లు వాడుతారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అటెన్యూయేటెడ్ పునఃసంయోజక హోల్ ఏజెంట్. నెక్స్ట్, డిఎన్ఏ వ్యాక్సిన్లు దేనికి వ్యతిరేకంగా వాడుతారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 1 and 2, హ్యూమరల్ అసంక్రామ్యత, సెల్యులార్ అసంక్రామ్యత. నెక్స్ట్, క్రింది వాటిలో సాంక్రమికేతర జబ్బుల జాబితాలోకి వచ్చే వ్యాధులు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. గుండె రక్తనాళ జబ్బులు, మెదడు రక్తనాళ జబ్బులు, పక్షవాతం పైవన్నీ కూడా సాంక్రమికేతర వ్యాధుల్లోకి వస్తాయి. నెక్స్ట్, క్రింది వానిలో క్యాన్సర్ చికిత్సా విధానం ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. శస్త్రచికిత్స, అయనీకరణ చికిత్స, హార్మోన్ల చికిత్స పైవన్నీ కూడా ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో క్లోమగ్రంథి ఉత్పత్తి చేయు హార్మోన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇన్సులిన్. నెక్స్ట్, ఈ క్రింది రకం డయాబెటీస్ వ్యాధి వంశపారపర్యంగా వస్తుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టైప్ 2. గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే మధుమేహ రకం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గెస్టేషన్ డయాబెటీస్. క్రింది వాటిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. న్యూమోథోరాక్స్, ఎంపీసీమా, హైడ్రోథోరాక్స్. నెక్స్ట్, క్రింది వాటిలో హృదయ సంబంధిత వ్యాధులకు సంబంధించిన లక్షణం ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ చర్మం నీలి వర్ణంలోకి మారడం, శ్వాస అవరోధం, వేగమైన హృదయ స్పందన. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, గుండె జబ్బులు తలెత్తే వారిలో ఎంత శాతం మందికి మాత్రమే శస్త్రచికిత్సలు అవసరమయ్యే అవకాశం ఉంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 20%. నెక్స్ట్, క్రింది వాటిలో క్యాన్సర్ రకమును గుర్తించండి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సజెషన్ ఇవ్వండి.